హే హాయ్ గాయ్స్, ఈరోజు నా ఇన్స్పిరేషన్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ పెప్లం టాప్. యాక్చువల్లీ ఇది నేను బృందావనంలో కొనుక్కున్నాను. కింద బాటమ్ రెడీమేడ్ ఇచ్చాడు, కాకపోతే టాప్ అనేది ఇలా ఇచ్చేసాడు ఫ్యాబ్రిక్. సో దాన్ని మనం స్టిచ్ చేసుకోవాలి. అందుకని నేను దాన్ని పెప్లం టాప్గా చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ లెంత్ అనేది ఇలా డబుల్ ఫోల్డ్ చేసి క్లోజింగ్ మన వైపు ఉంచుకొని ఇలా లెంత్ అనేది మార్క్ చేయాలి. లెంత్ కోసం నేను 14 ఇంచెస్ తీసుకున్నాను, ప్లస్ 1 ఇంచ్ ఖర్చుతో కలిపి 15 ఇంచెస్ టోటల్ లెంత్ అనేది తీసుకున్నాను. లెంత్ మార్క్ చేశాక ఇప్పుడు షోల్డర్ అనేది మార్క్ చేయాలి. షోల్డర్ 7.5 వచ్చింది నాకు. అంటే నా షోల్డర్ అనేది 15 అనమాట. 15 కాబట్టి నా షోల్డర్ 7.5. షోల్డర్ 7.5 తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు ఇందులో నెక్కి అండ్ షోల్డర్కి సపరేట్ చేసుకోవాలి. నెక్కి మనం 3 ఇంచెస్ పెట్టుకుందాం. మీ ఇష్టం 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. మిగతాది నేను షోల్డర్కి వదిలేసుకున్నాను, కొంచెం పెద్ద షోల్డర్ కావాలని. అయిపోయింది కదా. ఇప్పుడు లైన్ డ్రా చేసేసుకోవడమే. అండ్ డౌన్ కూడా సేమ్ 7.5 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. మన షోల్డర్ ఎంత ఉంటే డౌన్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు అలాగ మనం లైన్ కొట్టేసుకుందాం. లైన్ కొట్టేసుకున్నాక నేను లాస్ట్లో చూపిస్తానండి టాప్ అనేది ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చింది టాప్ అనేది. లాస్ట్లో మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను నెక్ అనేది డీప్ 7 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది బ్యాక్ నెక్. మీరు తగ్గించుకోవచ్చు. యాక్చువల్గా అది పెట్టుకున్న వల్ల కొంచెం డీప్ ఎక్కువ అయిపోయింది నాకు. మీరు తగ్గించుకుని ఒక 6 or 5 ఇంచెస్ పెట్టుకోండి. సో ఇప్పుడు నెక్ మార్క్ చేసుకున్నాక లైన్ కొట్టేసుకొని మీరు ఏ నెక్ కావాల్స్తే ఆ నెక్ ఆ మధ్యలో గీసుకోండి. నేను రౌండ్ నెక్ తీసుకున్నాను, అందుకనే లోపలికి 1/2 ఇంచ్ పెట్టుకొని గీసేసుకొని నెక్ లైన్ గీసుకోవాలి. చూసారా, నేను 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకొని గీసుకున్నాను. సో దానివల్ల షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. అందుకనే అలా చేసుకున్నాను. రౌండ్ నెక్ గీసుకోవాలి. ఇప్పుడు రౌండ్ నెక్ గీసుకున్నాక ఇప్పుడు మనం వేస్ట్ అనేది మెజర్ చేసుకొని దాన్ని 4/4 వేస్ట్ అయినా మనం క్లాత్ మీద ఎప్పుడు మెజర్ చేసుకుంటే దానికి 2/2 తీసుకోవాలి. బాడీ మీద ఎప్పుడైనా మెజర్మెంట్స్ తీసుకుంటే దానికి 4 అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు వేస్ట్ అన్నమాట. వేస్ట్ ఎంత ఉంది మీది తీసుకొని దానికి 4 చేసి కిందన మార్క్ చేసుకోవాలి. నాది 33 ఉంది వేస్ట్. దాన్ని నేను ఇప్పుడు 4 మీకు లెక్కలు అంతగా రావు అనుకుంటే ఇలా టేప్తో కూడా డివైడ్ చేసుకోవచ్చు. చూడండి, అలా 4 ఫోల్డ్స్ చేసుకుంటే సరిపోతుంది, వచ్చేస్తుంది మీకు. సో 8.5 అనేది 8.5 ఎంత వచ్చింది. అది చెస్ట్ అండి, చెస్ట్ లూజ్. సారీ, ఇందాక వేస్ట్ అన్నాను. చెస్ట్ లూజ్ అనేది 8.5 వచ్చింది. యాక్చువల్గా మనం ఓన్లీ వేస్ట్ మెజర్మెంట్ ద్వారా కూడా మనం మొత్తం అనేది కటింగ్ చేసుకోవచ్చు ఈజీగానా. అంటే ఇప్పుడు వేస్ట్ 7.5 వస్తే ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసి 8.5 మనం చెస్ట్ పెట్టుకోవచ్చు అనమాట. అలా కూడా చేయొచ్చు. లేదు అంటే మనం మెజర్మెంట్స్ ఆల్రెడీ తీసుకుంటాం కాబట్టి ఇలా కూడా చేయొచ్చు. అంటే పర్సన్ అనేవారు లేదు మీకు ఆన్లైన్లో మీకు ఇచ్చారు అని అనుకుంటే, మెజర్మెంట్స్ వేస్ట్ ఒకటే తెలుసు అనుకుంటే, క్లాత్ లేదు అనుకుంటే అలా చేసుకోవచ్చు. లేదంటే ఇలా మెజర్మెంట్స్ అయినా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేస్ట్ మెజర్మెంట్ కూడా ఇదిగోండి, కరెక్ట్ 7.5
పైన 8.5 వచ్చింది కదా, కింద 7.5 వచ్చింది. లైన్ కొట్టేసుకొని ఖర్చుకి నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను చెస్ట్ దగ్గర, అండ్ డౌన్ కింద వేస్ట్ దగ్గర కూడా 1.5 ఇంచ్ తీసుకొని, తర్వాత ఆర్మ్ చంక రౌండ్ అనేది 1.5 తీసుకొని రౌండ్ పెట్టేసుకోవాలి. ఇది బ్యాక్ కాబట్టి చంక రౌండ్ 1.5 తీసుకున్నాము. అదే ఫ్రంట్ అయితే మళ్ళీ మారిపోతుందండి. 1/2 ఇంచ్ లోపలికి లోత్ అనేది తీసుకుంటాము. ఇలా మొత్తం అంతా మార్కింగ్ చేసేసుకున్నాక మనం కటింగ్ చేసేసుకోవాలి. లైటింగ్ అనేది ఎక్కువగా ఉంది, అందుకనే సరిగ్గా కనిపించట్లేదు. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేయాలి. షోల్డర్ అనేది ఎప్పుడు 1/2 ఇంచ్ అలా నేను ఎలా పెట్టానో చూడండి, అలా తీసుకుంటే జారదు. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి. కటింగ్ అయిపోయాక సేమ్ అదే ఫ్రంట్ పార్ట్ కోసం మనం మార్కింగ్ చేసుకోవడానికి అది ఫ్రంట్ పార్ట్ క్లాత్ మీద అలా పెట్టి చుట్టూ మార్కింగ్ చేసుకున్నాక చూడండి అవుట్లైన్ అలా వేసుకోవాలి. వేసుకున్నాక లోత్ అనేది చంక లోత్ అనేది 1/2 ఇంచ్ లోపలికి తీసుకున్నాక నెక్ లైన్ అనేది నేను 7 ఇంచెస్కి పెట్టుకున్నాను. కొంచెం డీప్ కావాలి అంటే ఇక్కడ వీ నెక్ అనేది వస్తుంది అనమాట. ఈ పెప్లం టాప్కి నేను వీ నెక్ అనేది పెడుతున్నాను ఫ్రంట్ని. చూడండి నేను ఎలా గీస్తున్నానో అలాగా వీ నెక్ అనేది గీసుకోవాలి. ఎందుకంటే నేను థ్రెడ్ అనేది పెట్టుకుంటాను ఫ్రంట్లోని, అందుకని నేను ఆ నెక్ తీసుకున్నాను. ఇంకా మొత్తం కట్ చేసేసుకోవడమే. చూసారు కదండి, ఫస్ట్లో నేను చూపించాను ఎలా అయితే కట్ చేయాలనుకున్నాను, అలా చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసింది. ఫ్రంట్ బ్యాక్ పెట్టేసి చూసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. వీనెక్ అనేది పెట్టుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. క్లోజ్డ్ అంతా మీ వైపు పెట్టుకొని ఫస్ట్ 1 ఇంచ్ అనేది ఖర్చుకు పెట్టుకొని మీ లెంత్ ఆఫ్ ద హ్యాండ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మనం పెట్టుకున్నాక చూడండి 1 ఇంచ్ అలా పెట్టుకున్నాక మీ హ్యాండ్ లెంత్ అనేది చూసుకొని ఎంత పొడవు కావాలైతే అంత పొడవు పెట్టుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. నేను హ్యాండ్ లెంత్ మెజర్ చేసుకుంటున్నాను. 8 ఇంచెస్కి పెట్టుకున్నాను హ్యాండ్ లెంత్. ఆ 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడ నుండి పెట్టుకోవాలి. చూడండి పెట్టేశాక ఇంకా 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చు ఇంకా పెట్టుకొని, ఎందుకంటే మనం కింద అనేది ఫోల్డ్ చేస్తాం కదా, అందుకని పెట్టుకున్నాక లైన్ డ్రా చేసి మనం డౌన్ అనేది ఎంత పెట్టుకున్నాం ఇందాకలా 3 ఇంచెస్ అనేది పెట్టుకున్నాం. డౌన్ 3 or 3.5 పెట్టుకోవచ్చు. డౌన్ అనేది ఇందాక మనం ఎంత పెట్టుకున్నాం అంతా అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా పెట్టైనా మార్క్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే 3 or 3.5 సరిపోతుంది. 30 సైజ్ వేస్ట్కి ఉన్న వాళ్ళందరికీ 3 సరిపోద్ది. 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 3.5 పెట్టుకోవాలి డౌన్. ఇప్పుడు అక్కడ నుండి లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్నాక ఇటువైపు హ్యాండ్ లూజ్ అనేది మెజర్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది 10 ఇంచెస్ ఉంది. సో 5 ఇంచెస్ దగ్గర హ్యాండ్ లూజ్ అనేది మీకు 5 ఇంచెస్ వస్తుంది. నాది 10 ఇంచెస్ ఉంది. సో హ్యాండ్ లూజ్ అనేది హాఫ్ చేయాలి. ఎప్పుడుని హ్యాండ్ లూజ్ ఎప్పుడు హాఫేనండి, ఎందుకంటే మనం 4 ఫోల్డ్స్ చేసాం కాబట్టి. 2 ఫోల్డ్స్ అయితే మీరు మళ్ళీ 4 చేసుకోవాలి. ఇదిగోండి 5 ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఇటువైపు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక 1 ఇంచ్ or 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి హ్యాండ్కి. మీ ఇష్టం, మిగతాదంతా ఉంచేసుకున్నా పర్లేదు. నేను ఉంచేసుకుంటాను, మీకు అర్థం అవ్వడానికి అలా పెట్టాను. 1.5 or 1 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకుంటాము. ఇటువైపు మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 7.5 మన వేస్ట్ ఉంది కదండి, వేస్ట్ ఎంత ఉందో అంతా అక్కడికి మార్క్ చేసుకొని చూడండి నేను ఎలా మార్క్ చేస్తున్నానో. ఇప్పుడు కరువు తీయాలి కదండి, కరువు తీయడం కొంచెం రాదు కదా బిగినర్స్కి, అందుకనే ఎలా చేయాలని చెప్తున్నాను. చూడండి 7 ఇంచెస్ or 7.5 ఇంచెస్ అలా తీసుకొని ఒక మార్క్ అనేది చేసుకోవాలి.
చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ 1 ఇంచ్ 2 ఇంచెస్ ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని లైన్ అనేది 1 ఇంచ్ దగ్గర నుండి గీసుకోవాలి. చూడండి, గీసుకున్నాక ఇప్పుడు నేను ఎలా అయితే కర్వ్ ఇస్తున్నానో సేమ్ మీరు అలాగే ఇవ్వాలి కర్వ్ అనేది. అంతేనండి, చాలా ఈజీ హ్యాండ్ కటింగ్ అనేది. నేను జస్ట్ సింపుల్ హ్యాండ్స్కి ఏమి డిజైన్ పెట్టడం లేదు, జస్ట్ సింపుల్ హ్యాండ్స్ పెట్టేసుకున్నాను. సో మీరు అలాగ గీసేసుకొని కట్ చేసేయడమే. కానీ నేను అదంతా కట్ చేసేస్తున్నాను. చూడండి, సేమ్ మీరు ఏ అయితే ఎస్ షేప్ కర్వ్ ఇచ్చుకున్నారో సేమ్ అదే కర్వ్ మీదగా కటింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ అనేది కట్ చేసేసుకున్నాను కదండి. కట్ చేసేసుకున్నాక ఇప్పుడు మిగతా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా నేను ఫ్రిల్స్ పార్ట్ కోసం యూజ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా పెప్లం టాప్కి కింద ఫ్రిల్స్ పెట్టుకుంటారు కదా, నేను అది మీ లెంత్ బట్టి మీ ఇష్టం, ఎంతవరకు కావస్తే అంతవరకు పెట్టుకోవచ్చు. కుర్తీ అయితే వేరే లెంత్ ఉంటుంది అలాగా. కానీ నేను కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కదా, అది ఎంత ఉందో దాని వరకు నేను ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, నేను ఎలా పెడతానో అని కూడా చూపిస్తున్నాను. ఫ్రిల్స్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఫ్రిల్స్ అనేవి అలా మొత్తం క్లాత్ అనేది నేను యూజ్ చేసేసుకుంటున్నాను. సో దానికి ఇంకా ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ కోసం మనం కవర్ చేయాలి కదండి, దానికోసం నేను ఇలా కవరింగ్కి మెజర్ చేసుకుంటున్నాను. ఎంత అయితే మీకు హైట్ కావాలో సో బ్యాక్ పెట్టుకొని మనం కవర్ చేసుకుంటాం కదా, దానికోసం. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అనేది లోత్ అనేది తీసుకోవాలి. మనం లోత్ తీసుకోవడానికి చూడండి, నేను కింద నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాక హ్యాండ్స్ లోత్ అనేది మనం ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒక సైడ్ ఏ సైడ్ అయితే మనకి ఫ్రంట్ వస్తుందో ఆ హ్యాండ్ వైపే మనం 1/2 ఇంచ్ అనేది లోత్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. మీకు బాగా కనిపించడానికి నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి లోత్ అనేది ఎలా తీసానో మీకు బాగా కనిపించడానికి 2 ఫోల్డ్ చేసి చూసారా? ఫ్రంట్ సైడ్ ఎటైతే మనం టాప్ ఫ్రంట్కి పెడతామో హ్యాండ్, ఆ సైడ్ మనం లోత్ తీసుకున్నాం. బాగా కనిపిస్తుంది కదండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఈ థ్రెడ్స్ అనేవి నేను పెడతాను కదా, థ్రెడ్ ఎక్కించుకోవడానికి అవి. దానికోసం ఫస్ట్ నేను ఒక లైట్గా స్లిట్ అనేది మధ్యలో ఇచ్చుకుంటున్నాను, కొంచెం డీప్కి. ఇచ్చుకున్నాక థ్రెడ్స్ కోసం ఇలాగా నేను కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీకు సన్నం థ్రెడ్ కావాలా లావు థ్రెడ్ కావాలనేది బేస్ చేసుకొని సైజ్ అనేది చూసుకొని మీరు అలా ఫస్ట్ మనం ఎప్పుడు రివర్స్ సైడ్ అనేది థ్రెడ్ అనేది వేయాలి. తర్వాత మనం దాన్ని ఉల్టా చేసుకోవాలి. రివర్స్ సైడ్ ఇలా పెట్టి చూడండి, అలా పెడితే చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలా వచ్చినప్పుడు రివర్స్ సైడ్ అనేది మనం ఫోల్డ్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక దాన్ని ఎలా ఉల్టా తిప్పాలంటే, కొంచెం ఇది లావుటి థ్రెడ్ కాబట్టి నేను చేస్తున్నాను కాబట్టి నేను చీపురు పుల్ల అనేది పెట్టుకొని తీసేస్తాను నేను రివర్స్. చూడండి నేను ఎలా చేస్తానో. లేదు అంటే మీరు సూదికి దారం ఎక్కించి, తెలుసు కదా మీకు ఆ ప్రాసెస్, అది చేసుకోవాలి. ఇది కొంచెం లావుటిది కాబట్టి నేను చీపురు పుల్లని ఇలా పెట్టి 1 సైడ్ ఓపెన్ ఉంచాను కదా, చూసారు కదా, అలా ఉంచుకొని చీపురు పుల్లని నేను లోపలికి అలా మెల్లగా దూరుస్తున్నాను రివర్స్ చేయడానికండి. చూడండి, అలా వచ్చినప్పుడు మనం అలా తీసుకోవాలి. మీరు ఇదైనా చేయొచ్చు, లేదు అంటే సూదికి పెద్ద సూది ఉంటుంది కదండి, లేదా దబ్బలమైనా ఆ సైజ్ సూదికి దారం కట్టేసి ఒకవైపు మనం ఇలా కుట్లు వేసి దాన్ని లోపలికి రివర్స్ తిప్పి లోపలికి దూర్చుకుంటూ దాన్ని మనం లాగొచ్చు. నేను ఎలాగా అంత సన్నం థ్రెడ్ వేయట్లేదు కదా అని చెప్పి నేను ఇంకా దీంతో చేశాను. చూడండి ఎలా బయటకు వచ్చిందో. దాన్ని అలా గట్టిగా లాగేస్తే వచ్చేస్తుంది, రివర్స్ అయిపోతుంది.
చూసారు కదండి, థ్రెడ్ వచ్చేసింది. చాలా ఈజీ అండి థ్రెడ్ మేకింగ్ అనేది. మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే ఆ ఫ్యాబ్రిక్తోనే థ్రెడ్ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మీకు షాప్స్లో కూడా దొరికితే మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్ థ్రెడ్స్ పెట్టేసుకోవచ్చు. అది అయిపోయాక ఫ్రంట్ పార్ట్కి నేను స్లైట్గా స్లిట్ అనేది ఇచ్చుకుంటున్నాను మరి థ్రెడ్ పెట్టుకోవడానికి. ఇచ్చుకున్నాక నేను దానికి పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. అంటే వైట్ కలర్ పెడదామని అనుకున్నాను. ఇది జస్ట్ నేను ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు అనుకొని అప్పుడప్పుడు కుట్టేసుకునేదండి ఇదంతా. చూసారు కదా. తర్వాత క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ రివర్స్ చేశాక మీకు ఎక్కడెక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు థ్రెడ్ ఎక్కించుకునేది అక్కడ మార్క్ చేసుకొని మీరు ఆ థ్రెడ్స్ అనేవి కట్ చేసుకొని పీసెస్, నేను 6 పీసెస్ కట్ చేసుకున్నాను. పీసెస్ కట్ చేసుకున్నాక అవి అలా స్టిచ్ చేసేసుకోవాలి. వెనక పార్ట్లోనే స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఫ్రంట్కి ఎలా కనిపించిందో అలా. ఇప్పుడు మనం క్లోజ్ చేసుకోవాలి. సో వెనక పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి మనం. చూడండి ఎలా పెట్టానో అలా వస్తుంది. తర్వాత మిగిలిపోయిన థ్రెడ్ని మీరు ఎక్కించేసుకోవడమే. చూడండి అలా థ్రెడ్ ఎక్కించేసుకున్నాక ఇలా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వచ్చింది. తర్వాత హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకున్నాక బ్యాక్ పార్ట్కి కూడా నేను పైపింగ్ అనేది వేసుకున్నాను. వైట్ పైపింగ్ అనేది వేసుకున్నాను. అయిపోయింది. అయిపోయాక 2 జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసాక హ్యాండ్స్ అనేవి అతికేయాలండి. అతికేసుకున్నాక కింద ఫ్రిల్స్ అనేవి మనం పెట్టుకోవాలి. ఫ్రిల్స్ కోసం నేను ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకొని నేను ముందుగానే ఆ ఫ్యాబ్రిక్ అంతా యూజ్ చేసేద్దాం అనుకున్నాను. అందుకనే ముందుగానే పిన్స్తోని నేను పెట్టుకొని ఫ్రిల్స్ అనేవి పిన్స్తో పెట్టుకొని ఆ తర్వాత స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఇలా ఉంది టాప్ అనేది ఫైనల్గా. ఇది మీరు జీన్స్ మీద కానీ దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. దేని మీదకైనా పర్లేదు. నాకు ఇచ్చిన కింద బాటమ్ ఏంటంటే మిడ్డీ లాంటి